పరిస్థితి. ఇందాక కార్తిక్ గారు ఒక పాయింట్ లేవనెత్తారు. ఆమె గతంలో చెప్పిందనమాట, హాస్పిటల్లో నేను మాట్లాడాను, సో నాకు ఇదేదో చెప్పాడు అని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి అంశాన్ని కూడా ఆయన లేవనెత్తిన పరిస్థితి. నిజంగా అంబులెన్స్లో ఏదో జరిగితే మరి సింగయ్య హాస్పిటల్లో ఆమెతో ఎలా మాట్లాడారు అనేది కట్టా కార్తిక్ గారి ప్రశ్న. ఏంటి అసలు ఏం జరిగింది సింగయ్య ఇష్యూలో, అసలు ఏం జరిగింది ఏంటి? రాజు గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు రకరకాల ఆరోపణలు వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా సినిమా యాక్టర్ల ద్వారా పుట్టిన పార్టీలు కాబట్టి వాళ్ళకి డ్రామాలు చేయడం బాగా వచ్చు. ఆ డ్రామాల్లో భాగంగా సింగయ్య మృతిపై కూడా రకరకాల డ్రామాలు నడిపిస్తూ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఇప్పుడు హాస్పిటల్లో ఉండగా మాట్లాడాడు సింగయ్య అని చెప్పి సింగయ్య భార్య చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే సింగయ్య భార్య హాస్పిటల్లో ఉండగా మాట్లాడలా. సింగయ్య యాక్సిడెంట్ జరిగిన తర్వాత అతన్ని అంబులెన్స్ లో తీసుకెళ్తున్నప్పుడు ఆ మధ్య ప్రయాణంలో అతనితోటి మాట్లాడిచ్చారు. అక్కడ ఉండగా మాట్లాడించి ఇలాగ అతను చెప్పిన వివరాలని ఫోన్ చేసి, నాకు ఇలా పిల్లలు ఉన్నారు, ఇలా ఉన్నారు, ఇలా అతను చెప్పింది ఆ ఫోన్ నెంబర్ తీసుకుని అతని ద్వారా వాళ్ళ భార్యతోటి మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు కూడా అతను నేను బాగానే ఉన్నాను, హాస్పిటల్కి వెళ్తున్నాను అని చెప్పాడు తప్ప హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మాట్లాడలా. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డాక్టర్స్ కూడా హాస్పిటల్కి వెళ్ళి చూసిన తర్వాత ఇతను చనిపోయాడు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే చెప్పడం జరిగింది. మరి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సింగయ్య భార్య మాట్లాడింది అని చెప్పి ఈ రోజున కార్తిక్ గారు చెప్పడం కానీ మరి మీరు చెప్పడం కానీ ఇది అనేది పచ్చి అబద్ధం. ఇంకో విషయం ఏంటంటే, కార్తిక్ గారు చెప్పారు, దానికి ఆన్సర్ చేయండి అని చెప్పాను. అందుకే నేను చెప్తున్నా, అంటే నేను కూడా అదే చెప్తున్నా మీకు. కార్తిక్ గారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అది మాట్లాడారు అని చెప్పడం అనేది పచ్చి అబద్ధం. ఎందుకంటే డాక్టర్స్ అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చూసి ఇతను చనిపోయాడు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో మరి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత శవం మాట్లాడిందేమో మరి సింగయ్య గారి భార్యతోటి, మాకు తెలియదు. అది కార్తిక్ గారు చెప్పాలి. అంటే ఇప్పుడు నిజంగా సింగయ్యని అంబులెన్స్ లో చేయాల్సినటువంటి అవసరం నారా లోకేష్ ఉందంటారా? నారా లోకేష్ ఇవన్నీ కూడా పనులన్నీ మానేసేసుకొని సింగయ్యని అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారు, ఏదో ఒకటి చేసిండి అని చెప్పాల్సిన. నారా లోకేష్ గారు ఇది చేయించారని కానీ లేకపోతే ఏదో అంబులెన్స్ లో ఏదో జరిగింది అని చెప్పి సింగయ్య భార్య మాట్లాడింది తప్ప, ఆవిడ చెప్పిందండి నారా లోకేష్ గారి మనుషులు నా దగ్గరికి వచ్చి నారా లోకేష్ గారు పంపించారు మమ్మల్ని, మీరు ఈ విధంగా సంతకం పెట్టండి అని చెప్పి కొన్ని కాగితాలు తీసుకొచ్చి నా చేత సంతకం పెట్టించడానికి ప్రయత్నాలు చేశారు అని చెప్పి చెప్పింది తప్ప, నారా లోకేష్ గారు చంపారు లేకపోతే ఎవరినో ఇది చేశారు ఇవన్నీ ఆవిడేం చెప్పలా. దీన్ని చిలవల పొలవలుగా మాట్లాడి రకరకాలుగా టాపిక్ టర్న్ చేస్తూ వీళ్ళు మాట్లాడుతున్నారు లేదా మీడియా మాట్లాడుతుంది తప్ప, ఎక్కడ సింగయ్య భార్య నారా లోకేష్ గారు ఇది చేశారు, ఆయనే చంపించాడు అని చెప్పి ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవే. ఆవిడ చెప్పింది ఏంటి, నారా లోకేష్ గారు ఒక 50 మంది మనుషులు నా దగ్గర పంపించి మేము కూడా మీ కులస్తులమే, నారా లోకేష్ గారు పంపించారు, ఈ కాగితాల మీద సంతకాలు పెట్టమని చెప్పారు అని చెప్పి చెప్పింది తప్ప, ఎక్కడ నారా లోకేష్ గారు చంపిందని చెప్పలా. మీరు ఇంకో విషయం కూడా తెలుసుకోవాలండి. ఏంటంటే అది ఇప్పుడు మీరు మాట్లాడారు రాజు గారు, ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు కట్టారు. అదే కార్తిక్ గారు మాట్లాడారు, రాజు గారు కాదు. కేసు కట్టారు. అందులో ఏటుగా ఉన్న ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆవిడ ఎలా వెళ్తుంది? ఇప్పుడు ఆవిడ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమి ఆవిడ కంప్లైంట్ ఇవ్వలా. ఇలా యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది తప్ప అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి కంప్లైంట్ ఇవ్వలా. ఇవాళ మీ కుట్ర రాజకీయాలతోటి రెడ్ బుక్ అమలు చేసే కార్యక్రమంలో భాగంగా ఆ కేసుని ఏ వీడియో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు పెట్టి దాంట్లో పేరు నాని గారు, విడుదల రజనీ గారుల మాజీ మంత్రుల పేర్లు పెట్టి మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం మీరు చేసిన ఈ పనిని ఎక్కడ సింగయ్య భార్య జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టలేదే. మరి కార్తిక్ గారు A2 గారిని ఎలా కలుస్తారని చెప్పి మాట్లాడటండి, అది కరెక్ట్ అని అంటారా? అలాగే ఆయన మాట్లాడుతూ బాధితులను పిలిపించి మాట్లాడుకుందాం, అది సోనియా గాంధీ గారి విషయం చెప్తున్నారు. అసలు మీరు నెల్లూరు జిల్లాలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్తానంటేనే ఇంతవరకు పర్మిషన్ ఇవ్వాల. రకరకాల ఆంక్షలు పెడుతున్నారు. ఈ రోజున వీళ్ళని పరామర్శించడానికి వెళ్తానికైనా మీరు పెట్టే ఆంక్షలతోటి వెళ్ళి కలవడానికి కరెక్ట్గా ఉండదు, కలవలేని పరిస్థితుల్లో వాళ్ళని తీసుకువచ్చి అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గారు బాలసాని కిరణ్ కుమార్ గారు కానీ, సజ్జల భార్గవ్ రెడ్డి గారు కానీ
సత్తెనపల్లి ఇన్ఛార్జ్ గారు ఆ చనిపోయిన జయవర్ధన్ రెడ్డి గారి కుటుంబాన్ని లేదా ఈ చీని సింగయ్య గారి కుటుంబాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించారు తప్ప మీరు ఆంక్షలు పెట్టకపోతే మీరు రకరకాల ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారిని పరామర్శలకు పెట్టి ఉండకపోతే ఈ రోజున వాళ్ళ కుటుంబాలను అక్కడికి వెళ్ళే పరామర్శించి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఇంకొక ఆరోపణ కూడా చేశారు కార్తిక్ గారు. జూన్ 9, 2024 చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి సంవత్సరం తర్వాత ఇప్పుడు ఆయన గుర్తొచ్చి వెళ్ళారని చెప్పి ఆయన పరామర్శించడానికి వెళ్ళటం కాదు ఆ రోజు కార్యక్రమం అనేది ముందుగా కార్తిక్ గారు తెలుసుకోవాలి. ఆ చనిపోయిన ఉప సర్పంచ్ అతను ఆ గ్రామానికి ఉప సర్పంచ్, ఆ ఉప సర్పంచ్ యొక్క వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరణకు వెళ్ళారు. ఆ విగ్రహావిష్కరణతో పాటు ఆ కుటుంబం పరామర్శ కూడా ఆ రోజు చేయడానికి వెళ్ళారు. అంతే తప్ప విగ్రహావిష్కరణ మెయిన్, అక్కడ పరామర్శ కార్యక్రమం అనేది సెకండరీ. అంతకుముందే ఆ చనిపోయిన తర్వాత వాళ్ళని పరామర్శించడం జరిగింది, ఫోన్లో వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే జూన్ 4 రిజల్ట్ వచ్చిన తర్వాత 9వ తారీఖున వెంటనే చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళని అక్కడ ఫోన్లో పరామర్శించడం జరిగింది, విగ్రహావిష్కరణకు వెళ్ళారు. అక్కడ ముఖ్యంగా ఆ పాయింట్ ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కార్తిక్ గారికి చెప్తున్నా. ఇక సింగయ్య మృతిపై అనుమానాల్లో ఏఐ వీడియో అనేది ఖచ్చితంగా అది ఏఐ వీడియో. ఎందుకని 37 సెకండ్ల వీడియో మాత్రమే ఉన్నది. ఈ 37 సెకండ్ల వీడియో కాకుండా సింగయ్యని దాని కారు కింద నుంచి లాగిన వీడియో కానీ లేదా ఆ తర్వాత అక్కడ వందల మంది వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎవరో కూడా వీడియోలు తీయకుండా ఉన్నారా? లేదు. సింగయ్య అదే జగన్మోహన్ రెడ్డి గారి కారు పానెట్ మీద ఒక కుర్రోడు ఎక్కాడు, ఆ పక్కన ఇంకా కార్యకర్తలు 300 మంది ఉన్నారు. ఆ కార్యకర్తలు ఎవరిని కూడా ఈ రోజు వరకు విచారించిన దాఖలాలు లేవు. వాళ్ళు ఏం చెప్పారు అనేది హైకోర్టులో 15 రోజులు అయిపోయినా సరే ఈ రోజు వరకు ఎటువంటి అఫిడవిట్ కూడా ఫైల్ చేయలేకపోయిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోయినప్పుడు అక్కడ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వాళ్ళని పిలిచి ఈ రోజు వరకు ఎందుకు విచారించలేదు? వాళ్ళ స్టేట్మెంట్లు ఎందుకు తీసుకోలేదు? వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకుని నిజంగా చీని సింగయ్య అనే అతను జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడిపోయాడు అని చెప్పి వాళ్ళు చెప్పి ఉంటే ఆ స్టేట్మెంట్లనే అఫిడవిట్ గా హైకోర్టులో వీళ్ళు సబ్మిట్ చేయవచ్చు. ఎందుకని ఇప్పటి వరకు సబ్మిట్ చేయలేదు? ఇంకా 2 వారాల గడువు కావాలి, ఇంకా 2 వారాల గడువు కావాలి, ఎందుకని అడుగుతున్నారు వీళ్ళు? అంటే అదే విచారణ సంస్థలు చూస్తాయి, అదే విచారణ చేసే సంస్థలు చూస్తారండి. హైకోర్టులో ఉంది కాబట్టి రమేష్ గారు కార్తిక్ గారు వస్తాను ప్లీజ్, వస్తాను మళ్ళీ వస్తా. కార్తిక్ గారు ఆగండి.